విజన్ 2047 నాటికి మద్యం మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేసి మహిళాభివృద్ధి పాటుపడాలని సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కిల్లంపూడి మండలం శృంగరాయనిపాలెంలో ఒక వ్యక్తి మద్యానికి బానిసై మంచాన పడ్డాడని, ప్రజా సమస్యలు తెలుసుకునే క్రమంలో అతని ఇంటికి వెళ్లి పరిస్థితి తెలుసుకున్నారు. మంచాన ఉన్నా మద్యం ఇవ్వకపోతే అతను పిచ్చికేకలు వేస్తాడని, మద్యాన్నే అతనికి మందులాగా వాడుతున్నామని కుటుంబ సభ్యులు సూర్యచంద్రకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీల కన్నీటి కథలకు, స్త్రీల గృహహింసలకు, రోడ్డు ప్రమాదాలకు, తీవ్ర అనారోగ్యాలకు ప్రధాన కారణం మద్యం, మాదక ద్రవ్యాలే అన్నారు. ప్రతి మండల కేంద్రంలోనూ రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యసనాలకు బానిసలైన వారిని సన్మార్గంలోకి నడిపించాలన్నారు. దశల వారీగా మద్య నియంత్రణ అమలు చేయాలని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని చేతులు జోడించి కోరుతా ఉన్నాం. విజన్ 2047 నాటికి ప్రతి కుటుంబంలోని కూడా మంచి వ్యాపారవేత్తలు తయారు చేయాలి, సంతోష ఆంధ్రప్రదేశ్ చేయాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ చేయాలి. విజన్ 2047 లో భాగంగా ప్రతి కుటుంబం ఆనందం, ప్రతి కుటుంబం ఆరోగ్యం, ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా స్పష్టంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మహిళలందరి తరఫున కూడా ఈ రకంగా మద్యానికి బానిసైపోయి కుటుంబాలందరూ కూడా అసలు నిస్సహాయ స్థితిలో ఏం చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి గ్రామంలోని కూడా విజన్ 2047 ప్రతి కుటుంబంలోని సంతోషం, ప్రతి కుటుంబంలోని ఆనందం, ప్రతి కుటుంబంలోని ఆర్థిక అభివృద్ధి ఈ రకమైన పరిస్థితుల్లో ఉంటే ఎలా జరుగుద్ది? ఇక్కడ ఈ సూరిబాబు మద్యానికి బానిసైపోవడం జరిగింది. అంటే వీళ్ళ పిల్లల్ని ఏ రకంగా పెంచుకుంటారు? కష్టపడి పనిచేసే వాళ్ళు మద్యానికి బానిసై చనిపోతున్న పరిస్థితి. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ ఆలోచన విజన్ 2047 100% అమలు అవ్వాలంటే ఇటువంటి వాళ్ళందరినీ ఆదుకోవాలి. ప్రతి కుటుంబంలో కూడా మద్యం అలవాటు ఉన్న వాళ్ళని మద్యం మానిపించడానికి రీహాబిలిటేషన్ సెంటర్, ప్రతి మండల కేంద్రంలోని రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టండి. అక్కడికి వీళ్ళు తీసుకెళ్లి మద్యం అలవాటు నుంచి మానిపించి మంచి మార్గంలోకి రప్పించే కార్యక్రమం చేయండి. మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరుగుతూ ఉంది, వీడియో చూడడం జరిగింది. మద్యాన్ని అందుబాటులో ఉంచుతాం, మద్యాన్ని చేరువుగా ఉంచుతాం. గత ప్రభుత్వం మద్యాన్ని సరైన పాలసీలో పెట్టలేదు, ఇప్పుడు మేము మంచి మద్యం అందిస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంచుతాం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. అంటే ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ మద్యం మీద సరైన నిర్ణయం తీసుకోవాలి. ఇతను కష్టపడడం, కుటుంబాన్ని సంపాదించడం లేదు, కానీ మళ్ళీ బయట ఎక్కడో దిక్కిన సారా కానీ బ్రాంతి కానీ తెచ్చి ఇతనికి పట్టించాల్సి వస్తున్నారు. చిన్నపిల్లలకి పాలు పట్టిస్తే ఏ రకంగా కడుపునో పాలు పట్టిస్తే నిద్రపోతారో అదే రకంగా మద్యం పట్టించి నిద్రపోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కాపాడాలి. మద్యం మచ్చు నుంచి ప్రజలను విముక్తి కల్పించాలని చెప్పి తెలియజేస్తూ దశల వారి మద్య నియంత్రణ ఖచ్చితంగా చేసి తీరాలని చెప్పేసి మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అమ్మా, ఇతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి ఇతను మందు మద్యం అవసరం లేకుండా ఉండేలాగా ఇతను మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చేద్దామా. తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. మీ అందరి కన్నీటి బాధలు చూసైనా సరే ప్రభుత్వం చలిస్తుందేమో చూద్దాం. ధైర్యంగా ఉండండి అమ్మా. నువ్వు మందు తాగకూడదు,